లేడీ వాళ్ళ బీసీ మహిళా బీసీలతో నెట్టియాలి అవసరమైతే ఆయన వచ్చి మేము చేయబట్టుకుని ఉంటారు బయటికి ఆ ఇద్దరు కళ్ళ మీద చర్య తీసుకోవాలి. ప్రయత్నం చేసిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్లు అంబులేషన్ చేసి వాళ్ళే వేసుకోపోయి గాంధీ హాస్పిటల్లో వేసిరు అమ్మాయిని. ఆ అమ్మాయి ఆ రోజే చచ్చిపోయింది. చచ్చిపోతే 13వ తారీఖు లంబాడి గిరిజన సంఘాలందరూ వచ్చి ఈడ కలెక్టర్ మన జిల్లా ఆసుపత్రి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. మేము మాకు చేయబట్టి బయటికి నెట్టేసిండు. మా బాధలు చెప్పుకునే దానికి కలెక్టర్ కలవనికి వస్తే అమ్మని మీరు బయటికి వెళ్ళండి అమ్మ అని గన్మేన్ తోటి మాకు నెట్టించి బయటికి కొట్టేసిండు. చేతులు బట్టి బయటికి నెట్టేసిండు. అయితే చేయబట్టి ఇట్లా గుంజి మాకు బయటికి నెట్టేసిండు. మా బాధలు మాకు ఎన్ని బాధలు ఉంటే చెప్పనికి ఒక కలెక్టర్ని కలవనికి వస్తే మమ్మల్ని చేయబట్టి బయటికి నొక్కిండు. కలెక్టర్ ఏమో సైగ చేసింది వీళ్ళని బయటికి తీసేయమని, బయటికి నెట్టమని తీసింది. అందుకే మేము బయటికి నెట్టేసింది. ఈ బాబు బాధల గురించి మేము అడగనీకి వస్తే అడగనీకి కూడా ఛాయిస్ చేయలేదు. మా సమస్యలు మా బాధలు నేను చెప్పనీకి వస్తుంది. మాకు ఒక కనీసం టైం కూడా ఇవ్వకుండా గన్మేన్లో బట్టి బయటికి నెట్టండి, వీళ్ళతో మీకు అవసరం లేదు, చూస్తాం పోండి అమ్మ ఏంది మీరు చెప్పటం అని చెప్పేసింది మా కలెక్టర్. ఇది మా బాధల గురించి వస్తుంటే ఈ సమక్ష గన్మేన్లతోటి మాకు చేయి బట్టి బయటికి నడిపించింది. ఒక జెంట్స్తో నడిపించారు. ఏం గురించి అంటే బాబు ఒక భార్య అంటే ఈ భార్య ఏం చేసిందంటే ఆ హాస్పిటల్లో డెలివరీకి వస్తే బాబు చనిపోయిన శవాన్ని తీసుకుపోయి గాంధీలో అడ్మిషన్ చేసింది. వాళ్ళ భార్యని చేస్తే చనిపోయిందని మేము అడుగుతుంటే కాదు చనిపోలేదు బతికే ఉంది, మేము 10 రోజులకే మీ భార్య మీ ఇంటికి వస్తుంది, దాని గురించి మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, బాగానే ఉందని మాకు డియో చెప్పేసిండు. ఆడియో చెప్తే ఆడియో మాట ఈయన వస్తే దాని తర్వాత 2 రోజుల తర్వాతనే భార్య చనిపోయింది. నాకు అప్పుడు తెలిసిపోయింది శవాన్ని బతికి ఉందని చెప్పింది. గణేష్ నాయక్ అండి, నంగారాబేరి లంబడకుల పోరాట సమితి ఫౌండర్ నేను. ఏదైతే పిఎఫ్ అంగడిపేట సంబంధించిన దేవరకొండ కాన్స్టెన్సీ కేశవన్ తండకు సంబంధించినటువంటి మన సుమన్ అనే అబ్బాయి వాళ్ళ భార్య ఝాన్సీని 6వ తారీఖు రోజు మన జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి నల్లగొండలో ఆమె భార్య డెలివరీ కోసము అడ్మిట్ చేయడం జరిగింది. ఆ రోజు డెలివరీ చేయకుండా 9వ తారీఖు డెలివరీ చేసినటువంటి డాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో పుట్టిన బాబు చనిపోయిండు, ఝాన్సీ కూడా చనిపోయింది. ఇక్కడనే కావాలని చెప్పేసి ఇక్కడ డాక్టర్లు ఏదైతే ఆమెను డెలివరీ చేసిన డాక్టర్లే అంబులేషన్ తీసుకొచ్చి వాళ్ళే తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో చనిపోతే అక్కడ తీసుకుపోయి జాయిన్ చేసిరు. అక్కడ డాక్టర్ గారు ఏమన్నారంటే ఈమె ఎప్పుడో నల్లగొండలోనే చచ్చిపోయింది, ఆడికెళ్ళి వీడికి ఎట్లా తీసుకొచ్చిరు, పోలీసు లేదా ఆబ్జెక్షన్ తెలియలేదా మీకు అని చెప్తే అక్కడనే హఠావుట్టిన 13వ తారీఖు ఇక్కడ మన ఆసుపత్రి ముందు ధర్నా చేయడం జరిగింది. ఆ రోజు ఆడియో గారు వచ్చి కలెక్టర్ ఆడియోని పంపించింది. ఆడియో వచ్చి మేము ఒకటే డిమాండ్ చేసి అయ్యా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలి, ₹1,00,00,000 అంటే తక్షణ సాయం కింద ₹25,000 ప్రకటించిండు, అవుట్సోర్స్ ఉద్యోగం ఇస్తాను ప్రకటించిండు. 16వ తారీఖు రోజు మీరు ప్రజావాణి ఉన్నది సోమవారం రండి కలెక్టర్తో మాట్లాడి మీకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఆడియో పిలిచిండు. ఆడియో దగ్గరికి వచ్చినాం, కలెక్టర్ గారికి మేము విన్నవించుకున్నాం, కలెక్టర్ గారు కూడా విన్నారు. డిఓ గారికి కూడా అవుట్సోర్సింగ్లో ఉద్యోగం చూడి బాబునని చెప్పి డిఓ కూడా ఇచ్చింది. దాని తర్వాత మళ్ళా మధ్యాహ్నం 2 గంటలకు తక్షణ సాయం 25,000 కోసం మళ్ళీ వస్తే డిఎంహెచ్ఓ గారు జిల్లా డిఎంహెచ్ఓ గారు అమ్మాయి బతికి ఉన్నదని చెప్పి తప్పుడు సమాచారం మేడంకి ఇచ్చిండు. నేను ఆ రోజు మేడం చెప్పిన ఆడియో చెప్పిన ఇది తప్పుడు సమాచారం మేడం, అమ్మాయి చనిపోయింది, కావాలంటే మీరు గాంధీ హాస్పిటల్ పోయి విజిట్ చేయమంటే 10 రోజులలో మీ అమ్మాయి తిరిగి ఇంటికి వస్తుందని చెప్పేసి ఆ రోజు ఛాలెంజ్ చేసిన జిల్లా కలెక్టర్ గారు. అమ్మాయి చనిపోయింది, ఈరోజు మేము ఆయనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగము మరియు ఆయనకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్ని కలవడానికి వస్తే జిల్లా కలెక్టర్ మా విన్నపాన్ని విన్నవించకుండా మమ్మల్నిపై దురుసుగా ప్రవర్తించి లంబాడి సంఘ నాయకులను అవమానపరిచి మా గిరిజన మహిళా నాయకురాలైన పూనిబాయిని 2 గన్మెన్లను పెట్టి చేయబట్టి వాళ్ళు లాగి వాళ్ళు బయటికి తీసుకురావడము చాలా బాధాకర విషయము. కాబట్టి మేము చెప్తున్నాం, ఏదైతే లంబాడి సంఘాలను అవమానపరిచిందో జిల్లా కలెక్టర్పై ఎస్ఎస్సి అట్రాసిటీ నమోదు చేయాలి. ఆ 2 మగ పురుషులు ఉన్న కానిస్టేబుల్పై కూడా ఎస్ఎస్సి అట్రాసిటీ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పి మా డిమాండు. ఈ కుటుంబానికి న్యాయం చేయకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగం పోతే దీన్ని నేషనల్ లెవెల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టి తీసుకుపోతాం. ఈమె మీద సీజే గారికి కూడా సీజే తెలంగాణ సిఎస్ గారికి కూడా మేము ఈమె మీద ఫిర్యాదు చేస్తాం. ఈ కలెక్టర్ ఇవాళ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఉన్నదా లేకపోతే సమస్య నిర్ణయించడానికి వచ్చినటువంటి నాయకులను ప్రజా సంఘ నాయకులను భయపెట్టించి బయటికి పంపేయడానికి ఉన్నదా సమాధానం చేయాలి. మేము కట్టే జీతాలతోని మేము కట్టే పన్నులతోని ఇవాళ మా ప్రజా జీతంతో తీసుకున్నటువంటి జీతం తీసుకొని ఉన్నటువంటి కలెక్టర్ ఇవాళ ప్రజలనే విధంగా భయపెడుతుందంటే ఇవాళ ఒక లీడర్ల పరిస్థితి గీజం
విధంగా ఉండాలి, సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇలా అడగవలసిన అవసరం ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ జిల్లా కలెక్టర్పై ఎస్సీ అట్రాసిటీ నమోదు చేయాలని చెప్పేసి మేము కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాం. ఆ కంప్లైంట్ కాపీ కూడా మీకు ఇస్తాం. 1వ తారీఖు పెయిన్స్ వస్తుందని హాస్పిటల్ తీసుకొస్తే పెయిన్స్ కిల్ల ట్యాబ్లెట్ ఇస్తారు, మంచిగానే ఉంది, మంచిగానే పెయిన్స్ ఏం రావు, ఇంకా టైం ఉందని చెప్పి అట్లనే ఉంచి 12వ తారీఖు డెలివరీ చేయడానికి పెయిన్స్ వస్తుంటే 12వ తారీఖు తీసుకోపోయారు. అంటే నార్మల్ కోసం చేస్తామని చూసి మొత్తం చేయి పెట్టి మొత్తం ఎట్లనో చేసి మొత్తం సిజరింగ్ చేసిరు, మొత్తం బ్లీడింగ్ అయింది, మొత్తం బ్రెయిన్ ఎఫెక్ట్ మొత్తం అయింది. ఈయన చనిపోయింది ఆమె. అయితే చనిపోతే బతికే ఉందని గాంధీ తరలించారు. అప్పుడే చెప్పారు డాక్టర్లు ఈమె చనిపోయింది ఎందుకు తెచ్చుకోరు అంటే, మళ్ళీ నల్గొండ హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసిరో లేదో తెలియదు కానీ మళ్ళీ బతికే ఉందని మళ్ళీ హాఫ్ అన్ అవర్ చెప్పారు. ఇండిలేటర్ మీద పెట్టి 10 రోజులు ఇట్లా ఉంచారు. మళ్ళీ 21వ తారీఖు బాడీని బయట తీసిరు. ఇది పరిస్థితి. అదే ఆర్డీఓ ఆ రోజు వచ్చి కొంచెం మీకు తక్షణ కింద పైసలు ఇస్తాము, మీకు ఏదో ఒకటి జాబ్ చూపిస్తామని ఆర్డీఓ చెప్పిండు. మళ్ళీ నిన్న 16వ తారీఖు వస్తే కూడా అట్లనే చెప్పిండు, మీరు తప్పుడు సమాచారం వచ్చారు, మీ భార్య ఇంకా 10 రోజుల్లో లేచి మంచిగా వస్తుంది ఇంటికి అని చెప్పిండు. చనిపోతే రండి, మళ్ళీ నేను ఏదో ఒకటి జాబ్ చూపి వెంటనే ఇప్పిస్తానని ఆర్డీఓ చెప్పిండు. న్యాయం కావాలి. ఓ జాబ్ అవుట్సోర్సింగ్లో జాబ్ ఇస్తామని చెప్పిండు, తక్షణ సాయం కింద 25,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం న్యాయం జరగలే. న్యాయం జరగలే. ఆర్డీఓ ఇప్పుడు కలెక్టర్ ఏమంటే జాబులు ఏం లేవు అని, కలెక్టర్ ఏమన్నదంటే ఇప్పుడు జాబ్ ఏం లేవు, ఏం ఇవ్వమని కలెక్టర్ అంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.